సామాన్లు బాగుండాలి ఆంటీ. ఇటీవల సోషల్ మీడియాలో రోలైన రీల్స్ ఇవి. ఎవడో పిచ్చికి వ్యూయర్షిప్కి ఇలాంటి చేసి ఉంటే వాడి మానాన వాడిని వదిలేసుండొచ్చు. కానీ సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడే కుహానా మేధావి సినిమా స్టార్ శివాజీ మాట్లాడేసరికి ఇదొక వివాదంగా మారింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సామాన్లు అంటూ మహిళలను ఉద్దేశించి మన సీనియర్ యాక్టర్ కుహానా మేధావి శివాజీ గారు తెగ మాట్లాడారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. ఆపై మహిళలు అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్, మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మి ఇలా అందరూ హెచ్చరికలు జారీ చేశారు. చివరకు దర్శకత్వ ప్రతిభ ఉన్న నందిని రెడ్డి కూడా స్పందించారు. ఏకంగా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు. సొంటినేని శివాజీ అని పిలిచే ఈ నటుడు కుహానా మేధావి. ఆపై విశ్లేషకుడిగా తనకు తాను అభివర్ణించుకునే నటుడు శివాజీ తాజాగా దండోరా సినిమా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. సామాన్లు బాగుండాలి అంటూ బాధ్యత రాహిత్యంగా ఒక తాగుబోతు చేసిన వ్యాఖ్యల మాదిరిగా ఉండడం అనేది హాట్ టాపిక్ గా మారింది. సినీ యాక్టర్ శివాజీ అలియాస్ టీడీపీ శివాజీ. ఆయనకున్న పేరు అదే. టీడీపీ ప్రయోజనాలతో పాటు కమ్మ ప్రయోజనాలు ఆయన ముఖ్యం. గత కొన్నేళ్లుగా ఆయన కంఠశ్వాస అదే. చంద్రబాబు అధికారంలోకి రావాలి, కమ్మ సామాజిక వర్గం అనే ప్రాబల్యం చూపాలి. ఆయన ఆశ అదే, శ్వాస అదే. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఆయన వినిపించే మాట అదే. సినీ నటుడు నుంచి విశ్లేషకుడిగా అపరిచితుడి రూపంలో మారాడు శివాజీ. 2014 నుంచి 19 వరకు అదే ముసుగులో బతికాడు. 19లో సైతం ఓవర్ యాక్షన్ చేశాడు. ప్రజలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా తీర్పిచ్చేసరికి ఎక్కడుండాలో తెలియక సైలెంట్ పాటించాడు. రవిప్రకాష్ తో కలిసి పలాయనం చిత్తగించాడు. కానీ అడ్డంగా బుక్ అయ్యాడు. సినీ పరిశ్రమలో అవకాశాలు లేక బుల్లితెరపై బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించాడు. అక్కడ నెగ్గలేక రన్నర్ గా నిలిచి ఆ హౌస్ తరువాయి భాగం అన్నట్టు ఏవేవో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో దీని తల్లి నాదే హవా అన్నట్టు మాట్లాడుతున్నాడు. సినీ ఈవెంట్ లో సైతం తాగొచ్చినట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. సామాన్లు బాగుండాలి ఆంటీ అంటూ ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఇదంతా కూటమి ప్రభుత్వం, ఆపై ఒక సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుంది అన్న ధీమా ఆయనది. అంతకుమించి ఏమీ కనిపించదు కూడా.